గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో కన్యా రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో నెలల వారీగా చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2025 జనవరి మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో మీరు మొదలుపెట్టిన పనులలో కావచ్చు, జరుగుతున్న పనులలో కావచ్చు, ఆకస్మిక విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే నష్టపోరండి, శారీరకంగా అలసిపోతారంతే. ఈ మాసం అంతా కూడా మీరు అన్ని విషయాలలో దాదాపు సామాన్య ఫలితాలను పొందుతారు. అయితే ఎవరైతే గృహిణీలు ఉన్నారో వారికి శారీరక అలసట ఉంటుందండి. పితృ సంబంధిత విషయాల వల్ల మానసిక చికాకులను ఎదుర్కొంటారు. అంటే మీ తండ్రి గారి సైడ్ నుండి చిన్న చిన్న సమస్యలు అనేవి ఉండబోతున్నాయి. ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారో వారికి సామాన్య ఆదాయం అనేది ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా నష్టం అయితే ఉండదండి, సామాన్య ఫలితాలు ఉంటాయి. కాస్త ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుందంతే. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, కన్యా రాశిలో జన్మించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ మార్పిడికి ప్రయత్నాలు అనేవి లాభిస్తాయండి. అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఇంకొక ఉద్యోగంలోకి మారటానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగానే ఉంటుంది. ఈ మాసంలో యావరేజ్ ఫలితాలు అయినప్పటికీ కూడా ఉద్యోగ మార్పు విషయంలో లేదా గవర్నమెంట్ ఉద్యోగస్తుల స్థాన మార్పు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూల కాలం అండి. వివాహ ప్రయత్నాలలో ఏర్పడిన స్తంభన అనేది తొలగుతుంది. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు తగ్గుతాయండి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ప్రతికూల వాతావరణం ఎదురవుతుంది. రైతులకు పంట దిగుబడి అనేది ఆశించిన విధంగా ఉండదు. రైతులు ఈ మాసంలో కొద్దిగా నిరాశకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మొత్తం మీద కన్యా రాశి వారు జనవరి మాసంలో బాగా సంతోషపడేంత వార్తలు అయితే ఉండవండి. బాగా ఇబ్బంది పడేంత వార్తలు కూడా ఏమీ ఉండవు. విద్యార్థులు బాగా చదివినప్పటికీ కూడా, బాగా సాధన చేసినప్పటికీ కూడా భవిష్యత్తులో ఏమవుతుందో, పరీక్షలు నేను ఎలా రాయగలను అన్న ఆందోళన వల్ల సరిగ్గా రాయలేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి విద్యార్థులైనా పెద్దవారైనా సరే ఈ మాసంలో ధైర్యంగా ఉంటే మంచి ఫలితాలనే పొందగలుగుతారు. అయితే కన్యా రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఒకటండి, జనవరి మాసంలో మీరు మొదలుపెట్టే పనులలో విఘ్నాలు ఉంటాయి, కానీ చివరికి అనుకూలమైనటువంటి ఫలితాలనే సాధించగలుగుతారు. 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో గృహ సంబంధిత నిర్మాణాలకు, రుణ ప్రయత్నాలకు చాలా మంచి కాలం అండి. వ్యాపారాన్ని పెట్టుకోవటానికైనా, లేదా ఇల్లు కట్టుకోవటానికైనా, పిల్లల్ని ఫారిన్ పంపటానికైనా, బ్యాంకుల్లో కానీ లేదా ఇతర ఫైనాన్స్ సంస్థల్లో రుణ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీకు ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. ద్వితీయ వారంలో ప్రభుత్వం నుండి సన్మానం కానీ, ప్రభుత్వ సంబంధిత ప్రయోజనాలను పొందుతారు. ప్రభుత్వం నుండి ఏదో ఒక రూపంలో ప్రయోజనం అయితే చేకూరుతుంది, డబ్బు విషయంలోనైనా కావచ్చు. అలాగే కన్యా రాశి వారు పొలానికి సంబంధించి కానీ, భూములకు సంబంధించి కానీ, లేదా ఇతర అవసరాలకు గవర్నమెంట్ అధికారులతో కనుక మీకు పని ఉన్నట్లయితే ఈ మాసంలో ప్రయత్నాలు చేసినట్లయితే మీ పనులు అనేవి పూర్తవుతాయండి. కార్యసిద్ధి యోగం ఉన్నది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకున్న రీతిలో ముగుస్తాయి. ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మీరు చేసే ప్రయత్నాలలో కూడా ఈ మాసంలో అనుకూల ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. తృతీయ వారంలో స్వల్పకాలిక అనారోగ్య సమస్యలు అనేవి బాధిస్తాయండి. శస్త్రచికిత్స అవసరమైతే ఉండదు, కానీ కాళ్ళ నొప్పులతో కానీ, కీళ్ళ నొప్పులతో కానీ, పొత్తి కడుపులో నొప్పి రావటం ఇలాంటి వాటితో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ వంతు మీరు జాగ్రత్తలు పాటించండి.
మొదటి 3 వారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలను చూస్తారండి. చివరి వారంలో సామాన్య ఫలితాలు అనేవి ఎదురవుతాయి. కలత్ర వర్గానికి సంబంధించిన చికాకులైతే కొనసాగుతాయండి. విద్యార్థులకు అనుకూలమే. పోటీ పరీక్షలకు ఎవరైతే సన్నద్ధమవుతున్నారో వారు ఏమీ ఆలోచించకుండా మీ ప్రయత్నాల మీద ధ్యాస పెట్టండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఇక 2025 సంవత్సరం మార్చి మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో పరిస్థితులు అనేవి అనుకూలంగా ఉంటాయండి. భూలాభాన్ని పొందుతారు. అదృష్టం కొంతవరకు కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి అధికమైన ధన ప్రాప్తి అనేది లభిస్తుంది. సుఖ సంతోషాలు అనేవి సంపూర్ణంగా ప్రాప్తిస్తాయి. విందు వేడుకలలో పాల్గొంటారు. మీ గృహంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వస్త్ర లాభం సూచిస్తుంది. గతంలో మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సమస్యలు ఉన్నట్లయితే మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న మనస్పర్ధలు అనేవి కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మార్చ్ మాసంలోని 16వ తారీఖు, 17, 18, 19 వరుసగా 16వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు ఈ 4 రోజులు నూతన వ్యాపార వ్యవహారాలకు చాలా మంచివండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు, కొత్త వ్యాపార ప్రయత్నాలకు ఈ 4 తేదీల్లో కనుక మీరు మొదలు పెడితే మంచి జరుగుతుంది. అయితే కన్యా రాశి వారు ఎవరైతే లోహ సంబంధిత వ్యాపారాలు చేస్తారో ఈ నెలలో మొదలు పెట్టడం మాత్రం మంచిది కాదండి. ఈ మాసంలో మీరు పెట్టే పెట్టుబడులు లాభిస్తాయి. అంటే స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ ఇటువంటి వాటిల్లో ఆలోచించి పెట్టుబడి పెట్టవచ్చు. విద్యార్థులకు అనుకూల కాలమేనండి. విదేశాలలో ఉన్నవారికి కూడా అనుకూల కాలంగానే చెప్పవచ్చు. ఇవి 2025 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మాస ఫలితాలు. అయితే 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖున శని భగవానుడి యొక్క స్థాన మార్పు అనేది ఉండబోతుందండి. 2025 మార్చి 29 నుండి 2027 జూన్ 3వ తారీఖు వరకు శని భగవానుడు ఈ 26 నెలల పాటు మీనరాశిలోనే ఉంటాడు, ఒకే పొజిషన్లోనే ఉంటాడు. కాబట్టి ఈ 26 నెలల పాటు కన్యా రాశి వారిపైన శని ప్రభావం అనేది ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి పరిహారాలను పాటించాలి అని చాలా క్లియర్గా వివరిస్తూ నేను ఒక స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి.